హైదరాబాద్ లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత జూపుడి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెడీ ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం. నిన్న విశాఖపట్నం జిల్లాలో కళింగకోట మండలం బయ్యవరం పంచాయతీ పరిధిలో హెరిటేజ్ ఫారడైర్లో జరిగినటువంటి ఒక దుర్మరణం, ఒక దుర్ఘటన. ఆ శీతలీకరణ హెరిటేజ్ ప్లాంట్ పనిచేస్తున్నటువంటి 3 వ్యక్తులు చనిపోవటం, చనిపోయిన వ్యక్తులు వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావటం ఏమాత్రం భద్రత లేనటువంటి ఒక అంశం. దీని మీద ఎంక్వైరీ చేయాలని అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు వెళితే చంద్రబాబు నాయుడు గారి ఈ హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ దీనిలో ఏమాత్రం భద్రత లేనటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ దీని మీద నిలదీయాలని చూస్తే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పోలీసులను పంపి ఆయన ప్రమేయం ఏమీ లేదు, ఈ హెరిటేజ్కి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మీరు ఎవరైనా వస్తే తంతామని పోలీసులతో చెప్పించి పంపినటువంటి విషయం. ఇది దుర్మార్గం. ఈరోజు హిందూతో సహా, దిస్ ఇస్ హిందూ, అన్ని పేపర్లలో వచ్చినటువంటి ఈ అంశాన్ని కనీసం అక్కడ ఉన్నటువంటి కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, తర్వాత మీరు నష్టపరిహారం అనిపిస్తున్నారని పక్కన పడేయండి, కానీ దిస్ ఈజ్ క్రానికల్, మీకు ఇవన్నీ సర్క్యులేట్ చేయబడతాయి. అన్ని పేపర్లో వచ్చినటువంటి ఈ అంశం, ఎక్కడైనా ఫ్యాక్టరీలో ఒక దుర్మార్గం జరిగితే, ఒక దుర్ఘటన జరిగితే ఖచ్చితంగా యాజమాన్యం దానికి బాధ్యత తీసుకుంటుంది. యాజమాన్యంతో కార్మికులు కానీ లేదా ప్రజలు కానీ మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేసే అవకాశం డెమోక్రసీలో ఉంటుంది. కానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీ హెరిటేజ్లో ఒక దుర్ఘటన జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, 3 చనిపోయారు, అక్కడికక్కడే శరీరాలు కాలిపోయాయి. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి వెళ్తున్నటువంటి గ్రామస్తులను కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పోలీసులు ఆపేసి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి అండగా నిలబడినటువంటి ఒక వాతావరణం నిన్న కనపడింది. ఇది ఈ రాష్ట్రానికి కానీ ఇండస్ట్రియల్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ కానీ ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. అది చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొక వ్యక్తి అయినా ఇలాంటి దుర్ఘటన జరిగితే ప్రభుత్వం తన వంతు బాధ్యతని, తన కర్తవ్యాన్ని ప్రభుత్వం తీసుకొని ఎంక్వైరీ చేయటం, మాట్లాడటం, నెగోషియేట్ చేయటం ఇవి జరగాల్సిన అంశాలు. కానీ మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి చెప్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు మీద ఏగవాలే ఎక్కడైనా ప్రయత్నం జరిగితే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏమనొద్దు అని ఆయన్ని ఒక మంచి ముద్దు బిడ్డలాగా చంకనెత్తుకొని కాపాడుకునే నేపథ్యం ఈ రాష్ట్రంలో కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం నుంచి చెప్తుంటే చాలా మంది నమ్మటం లేదు. ఇది చాలా విషయాల్లో బట్టబయలైనప్పుడు కూడా ఎందుకో పట్టించుకోవటం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఒక పాల ఫ్యాక్టరీలో జరిగినటువంటి దుర్ఘటన విషయంలో కూడా ఈ ప్రభుత్వం తనకి కుమ్ము కాయటం, చనిపోతున్నటువంటి వ్యక్తులు, కార్మికులు, ఉద్యోగస్తులకి ఏమాత్రం అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం నిలబడకపోవటం, ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే లేబర్ కమిషనర్ కానీ లేకపోతే ఈ మొత్తానికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం కానీ ఏదో తమాషా చూస్తున్నట్టు ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రజలకి, ఉద్యోగస్తులకి న్యాయస్తున్నట్టుగా ఎక్కడ కనపడటం లేదు. ఎందుకో ఏమో మాకైతే తెలియదు. ఏదో సినిమాలో ఉన్నట్టుగా వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారో లేకపోతే ఎంతకాలం ఇలా ఉంటారో ఇవన్నీ అర్థం కానట్టు అంశాలు. లోతుల్లోకి వెళితే ఇంకొక భయంకరమైనటువంటి సత్యం ఈ రాష్ట్రంలో కనపడుతున్నది. చాలామంది, నేను అనుకుంటాను మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు
రేపు ఏం జరగబోతుందో లేకపోతే ఈరోజు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజెప్పే విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వార్తలను సేకరించి ప్రజలకు చెప్పేటటువంటి విశ్లేషణ చేయగలిగినటువంటి నాయకులు మీరందరూ కూడా. నాకు అర్థమవుతుంది ఒక అంశం, నేను ఇప్పుడు చెప్పబోయే ఈ అంశాన్ని మీరు ప్రజలకి జాగ్రత్తగా చేరవేస్తారని నేను అనుకుంటూ ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ కోవలో ఏ విధంగా వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు, ఏ విషయంలో వీళ్ళిద్దరూ కూడబలుకుంటున్నారు, ఏ విధంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు, ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టి ఎవడేమైపోయినా నాకు అనవసరం, మేము మాత్రం ఒకరికొకరు సహకరించుకుంటామని చేస్తున్నటువంటి విష ప్రయోగం ఈ రాష్ట్రంలో ఒకటి జరిగింది. దాన్ని నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అమ్ముతున్నటువంటి పాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాలని అడిగితే ఎవరైనా చెప్తారు హెరిటేజ్ పాలని. ఏ జిల్లాలో ఏ ఇంటిలో ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా పొద్దున్నే మీరు కాఫీ తాగారంటే తాగాము, ఏ పాలతో తాగారంటే మెజారిటీ వాళ్ళు హెరిటేజ్ పాలతో తాగామని చెప్తున్నారు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి ఒక నేపథ్యం ఏంటంటే కేరళ ప్రభుత్వం ఈ హెరిటేజ్ పాలల్లో విషం కలుపుతున్నారు. ఈ విషయం ఏంటంటే ఈ హెరిటేజ్ పాలని శీతలీకరణ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం కోసం, లేకపోతే ఒక 2 రోజులు 3 రోజులు స్టాక్ ఉండటం కోసం ఈ పాలల్లో ఏం కలుపుతున్నారయ్యా హెరిటేజ్ సంస్థ వాళ్ళంటే ఫార్మలిన్ అని ఒక క్యాన్సర్కి సంబంధించినటువంటి, ఒక ఉదరానికి సంబంధించినటువంటి, బాడీలో ఉన్నటువంటి లివర్ పాడైపోయేటటువంటి ఒక ఎలిమెంట్ని ఈ పాలల్లో కలిపి ఆ పాల శీతలీకరణ చేస్తుంటే భారతదేశంలో అతి తెలివైనటువంటి రాష్ట్రంగా పిలువబడే కేరళలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ వీళ్ళు ఏం చేశారంటే ఈ హెరిటేజ్ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పాలు ఏం చేస్తున్నాయని ఒక గజెట్ విడుదల చేశారు. మీ అందరికీ ఇది సర్క్యులేట్ చేయబడింది. దయచేసి ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. వ్యాపారాలు చేసుకోండి, కానీ మీ వ్యాపారాలు వేరొకరిని చంపడానికి ఉండటానికి వీల్లేదు. మీరు డబ్బు సంపాదించండి, మీ డబ్బుతోటి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముంచేయాలని చూస్తే సహించేది కూడా లేదు. ఈ కేరళ ప్రభుత్వం ఒక గజెట్ ఓపెన్ చేసి ఈ గజెట్లో ఏం చెప్పిందంటే దయచేసి నేను ఒక 2 సెంటెన్స్లు మీకు చదివి వినిపిస్తాను. ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా empowers and prohibits the formalin is added as preservative in heritage milk, which is widely used by the general public in Kerala as well as in Andhra Pradesh. Kerala being food products which formalin have been detected as a preservative product in heritage milk. దీన్ని చెప్తూ the manufacture, the storage and sales or the distribution of the above mentioned brand that is called heritage brand of milk is prohibited in Kerala state. ఎప్పుడంటే ఇదంతా జరిగింది 2012 సెప్టెంబర్ 18th 2012 నాడు ది ఆర్డర్ హెస్ బీన్ ఇష్యూడ్ 24/8/2012. గజెట్లో రావటం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. గజెట్ సేస్ ఒకసారి గజెట్లో వచ్చిందంటే ఇట్ ఈజ్ నోటిఫైడ్. దీన్ని ఎవరు వాడటానికి వీల్లేదు. ఇలాంటి ప్రోడక్ట్ని కేరళలో చదువుకున్న వాళ్ళు కాబట్టి, కేరళలో హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేరళలో ఎవరు కంప్లైంట్ చేస్తారని కాదు, దెర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా. ఇదేం చేస్తుందంటే ఎక్కడి నుంచైనా ఏ ఫుడ్ ప్రోడక్ట్ అయినా మార్కెట్లోకి వస్తే ఈ ఫుడ్ ప్రోడక్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చెప్పి ఇది ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఇండియా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఉంటేనే ఈ ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకురావాలి. అన్ఫార్చునేట్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం మీద సరిగా తెలియదు, ఆరోగ్యం మీద జాగ్రత్త లేదు.
తల్లిపాలు తప్ప మిగతా పాలు విషపూరితమైన అవుతాయని మనం భావించాం, ఎందుకంటే తల్లి గర్భం నుంచి వచ్చాం కాబట్టి. కానీ అదే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు పాలల్లో కూడా విషం కలపచ్చు అన్నదాన్ని తీసుకొని అదే కడివిడి పాలల్లో ఒక విషబుట్టు అన్నట్టుగా ఇక్కడ తన వ్యాపారం కోసం చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఈ హెరిటేజ్ అనే సంస్థలో ఆంధ్రప్రదేశ్లో 20 సంవత్సరాలుగా ఈ ఫార్మలిన్ అనే ఒక విషాన్ని కలిపి ప్రిజర్వేటివ్ అనే పేరుతోటి మీ పాలని మీరు స్టోరేజ్ చేసుకోవటం కోసం ఈ రాష్ట్రంలో ఆ పాలు టీ రూపంలోనో పెరుగు రూపంలోనో లేకపోతే పిల్లలకి ఆరోగ్య రూపంలోనో కలిపి తాపినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల మంది ఈరోజు క్యాన్సర్తో బాధపడుతున్నారో చూడమని నేను కోరుతున్నాను. ఇట్ ఈస్ ద బౌండెడ్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆంధ్రప్రదేశ్లో సరిగా పనిచేస్తున్నట్లయితే when the Kerala government is capable and doing something, why not you people నేను అడుగుతున్నాను. మిమ్మల్ని ఎవరో పేరు దీని మీద టెస్ట్ చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి ఇక్కడ ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పాలని నేను కోరుతున్నాను. ఒక పక్క హెరిటేజ్ పాలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి దానిలో క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిజర్వేటివ్ని కలిపి రెండో వైపు మీకు తెలుసు క్యాన్సర్ వస్తుందని చెప్పి రెండో వైపు బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. అంటే ఒకవైపు మీరు పాలు అమ్ముతూ ఈ పాలు తాగినటువంటి వాడు ఖచ్చితంగా ఈ టీ రూపంలోనో పాల రూపంలోనో పెరుగు రూపంలోనో లేకపోతే ఇంకొక దానిలోనో కలుపుకొని తాగిన తర్వాత వీడికి క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఈ క్యాన్సర్కి మేము నయం చేస్తామని మీరు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి రెండు వైపులా వ్యాపారం చేసి దోచుకుంటున్నటువంటి విధానం ఇది దుర్మార్గమైనది. అసలు మనిషిగా ఎందుకు పుట్టామా అన్నది ఇక్కడ నిర్ధారించాల్సిన అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వ్యాపారాలు చేసుకోండి, కానీ ఇంత భయంకరమైనటువంటి ఇంత విషపూరితమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాపారం చేసి ప్రజల జీవితాలతోటి ఆరోగ్యాలతోటి ఆడుకునేటువంటి ఈ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బ్యాన్ చేయలేకపోయారు ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం బ్యాన్ చేయకుండా ఉండటానికి కారణాలంటే నేను అడుగుతున్నాను. ఇది మీరిద్దరు కుమ్మక్కైన విధానం కాదా? కేరళ ప్రభుత్వం గజెట్లో పెట్టి నెట్లో పెట్టి భారతదేశ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తే భారతదేశ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఫుడ్ సేఫ్టీ ఆంధ్రప్రదేశ్లో కోటిలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రశ్నించలేకపోయింది? దీన్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయింది? మీ ఇద్దరి మధ్య కలిసి ఉండటానికి ఏర్పాటు చేసుకునే ప్రజలకి క్యాన్సర్ ఒకవైపు డిసీజ్ ఒకవైపు తీసుకొచ్చి ప్రజలు చచ్చిపోయే వాతావరణాన్ని కల్పించిన విధానం మీరెందుకు కల్పిస్తున్నారో దీని మీద ప్రభుత్వం ఎందుకు ఉదాసీనతగా ఉందో అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఒకవైపు ఇండస్ట్రీలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్లు